హాయ్ ఫ్రెండ్స్, నెల రోజులు కూడా తిరక్క ముందుకే ఓటీటీలోకి వచ్చేసిన దివాళీ సినిమాలు. ఇదేం కర్మరా దేవుడా. ఈ వీడియోలో ఈ వీక్ ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే సినిమాలు అండ్ అలాగే నెక్స్ట్ వీక్ ఓటీటీలోకి రాబోతున్న సినిమాల గురించి మాట్లాడుకుందాం. మొత్తం దివాళీకి మనకి 5 సినిమాలు రిలీజ్ అయినాయి. అందులో 3 సినిమాలు ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నాయి, ఇంకా 2 సినిమాలు రాబోతున్నాయి. ఈ లిస్ట్ లో మనకి ఫస్ట్ సినిమా వచ్చేసి మిత్రమండలి. ఈ సినిమా రిలీజ్ కి ముందు సినిమా టీమ్ ప్రెస్ మీట్లలో కావచ్చు, ప్రమోషన్స్ లలో కావచ్చు చాలా చెప్పింది. లోపలేం లేదు డొల్లా. కాకపోతే సినిమా ప్రీమియర్స్ పడ్డప్పుడే పీకిందని అందరికీ తెలిసిపోయింది. సో అది ఆ రివ్యూస్ నేను చూసిన తర్వాత సినిమాకి వెళ్ళలేదు. సో ఓటీటీకి వచ్చిన తర్వాత ఏమన్నా బెటర్ గా ఉంటుందేమో అని చూస్తాను. అది కూడా ఇన్స్టా రీల్స్ లలో కొన్ని పంచెస్, కామెడియన్స్ చేసిన పంచెస్ వర్కౌట్ అయినాయి కాబట్టి. సో ఓటీటీ వర్షన్ కూడా పెద్దగా నాకు ఎక్కలేదు. అండ్ మన అనుదీప్ కేవీ లాగా పంచెస్ ట్రై చేశారు కానీ అవి కూడా ఎక్కడ ఇంపాక్ట్ చూపించలేకపోవడం ద్వారా సినిమా పెద్దగా జనాలకి కనెక్ట్ అవ్వలేదని నా ఒపీనియన్. అండ్ ఈ సినిమాని కూడా ఎవరైనా మీరు ఇంకా థియేటర్ లో మిస్ అయ్యి ఉంటే ఆ రివ్యూస్ చూసి ఓటీటీలో మన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, చూసేసేయండి. నెక్స్ట్ సినిమా తెలుసు కదా. నాకు తెలీదమ్మా. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నాకు ఒక స్టార్ బాయ్ సిద్ధు తీసిన కృష్ణ అండ్ ఈజ్ లీలలు లాగా అనిపించింది. కాకపోతే ఈ సినిమాకి ఆ లెవెల్లో కనెక్ట్ అవ్వలేకపోయాం. ఎందుకంటే ఇటువంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చిన్న బడ్జెట్ లో కూల్ మ్యూజిక్ తోని డీసెంట్ టేకింగ్ ఉంటే అవి పర్సనల్ గా మనకు కనెక్ట్ అవుతాయి అండ్ చూసేటప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ ఒక టిల్లు స్క్వేర్ లాంటి సినిమా తీసిన స్టార్ బాయ్ సిద్ధుకి ఇటువంటి కాన్సెప్ట్ కనెక్ట్ అవ్వలేకపోయాం. ఎందుకంటే టిల్లు స్క్వేర్ చూసిన తర్వాత అతని దగ్గర నుంచి నెక్స్ట్ అటువంటి యాటిట్యూడ్ ఉన్న సినిమానే ప్రేక్షకులు కావచ్చు, ఆడియన్స్ కావచ్చు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఈ సినిమాకి మెయిన్ మైనస్ అది కూడా అనుకుంటున్నాను. అండ్ ఓకే, ఓటీటీలో అయితే ఒకసారి చూసే విధంగానే ఉంది సినిమా. మన ఈ లిస్ట్ లో నెక్స్ట్ సినిమా వచ్చేసి కే ర్యాంప్. కిరణ్ పవర్ ఉంది. ఇంతవరకు ఒక్క సినిమా కూడా నేను థియేటర్ లో చూడలేదు. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే థియేటర్ లో చూడాలి అని డిసైడ్ అయ్యాను. ప్లస్ అదే విధంగా వెళ్ళి చూశాను కూడా. సినిమా చూసిన తర్వాత పెద్దగా అయితే నాకు ఎక్కలేదు సినిమా. సో చాలా మంది కూడా బాగుందని చెప్పారు, మంచి పెద్ద రివ్యూ రైటర్స్ అందరూ కూడా బాగుందని చెప్పారు. సో నాకైతే పెద్దగా కరెక్ట్ అవ్వలేదు సినిమా. ఇప్పుడు ప్రెసెంట్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి. ఆ కామెడీకి కొంతమంది నవ్వచ్చు, కొంతమందికి ఓవర్ గా ఉంది అనిపించవచ్చు. సో నాకైతే ఓవర్ గా ఉంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలపండి. నెక్స్ట్ సినిమా డ్యూడ్. సినిమా పైన నాకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండే. కాకపోతే ట్రైలర్ లో రిలీజ్ అయిన చిన్న సాంగ్ ప్రోమో ఇన్స్టాలో రిపీటెడ్ గా వచ్చి సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. అయినా కూడా ట్రైలర్ చూస్తే నాకు రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ లాగానే అనిపించిందని థియేటర్ లో స్కిప్ చేసిన. ఓటీటీకి వచ్చిన తర్వాత చూస్తే అనవసరంగా థియేటర్ లో మిస్ అయ్యాను అని అనిపించింది. ఎందుకంటే సినిమాలో సాంగ్స్ కావచ్చు, ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ కావచ్చు, ప్రతిదీ కూడా ఎక్సలెంట్ గా అనిపించింది నాకు సినిమా ఓటీటీలో చూస్తుంటే. సో మీరు కూడా థియేటర్ లో మిస్ అయ్యి ఉంటే ఇది ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి. చాలా అద్భుతంగా ఉంది సినిమా. దివాళీకి రిలీజ్ అయిన సినిమాలలో ది బెస్ట్ మూవీ ఇది. అండ్ నెక్స్ట్ చెప్పబోయే సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ సినిమా బైసన్. యాక్చువల్లీ మహాన్ సినిమా చూసినప్పుడే తమిళ ఇండస్ట్రీలో ధ్రువ్ ఒక స్టార్డమ్ క్రియేట్ చేసుకోబోతున్నారు అని చాలా మంది కూడా అన్నారు. అండ్ ఆ సినిమా అనుకోకుండా థియేటర్ లో రిలీజ్ అవ్వలేదు, ఓటీటీ వర్షన్ కాబట్టి తను చాలా మందికి రీచ్ అవ్వలేకపోయాడు. ఈ సినిమాతో అది నెరవేరుతుంది అని రీసెంట్ గా తను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు. సో అదే విధంగా ఫస్ట్ సినిమాతోనే ఈజీగా 65 CR క్లబ్ లో అయితే చేరిపోయింది అతను. తమిళ ఇండస్ట్రీలో తన యాక్టింగ్ కి చాలా మంది ఫ్యాన్స్ కూడా క్రియేట్ అయిపోయారు ఆల్రెడీ. తెలుగులో కూడా చాలా మందికి తన యాక్టింగ్ నచ్చింది మహాన్ సినిమాలో. నాకు కూడా పర్సనల్ గా బాగా నచ్చింది సినిమా. మహాన్ కావచ్చు, తన యాక్టింగ్ కావచ్చు, ఈ బైసన్ కావచ్చు. ఈ మంత్ 21 నవంబర్ రోజున నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది బైసన్. స్పెషల్లీ మారీ సెల్వరాజ్ డైరెక్షన్ ఫస్ట్ టైం నాకు నచ్చింది. ఎందుకంటే అతని సినిమాలు అన్ని కూడా స్లో నరేషన్ లో ఉంటాయి. ఈ సినిమా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి. నెట్ఫ్లిక్స్ లో రాబోతుంది 21 కి. నెక్స్ట్ సినిమా మన మాస్ మహారాజా తీసిన మాస్ జాతర సినిమా. ఈ సినిమా నేను థియేటర్ లో చూడలేదు, ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ మంత్ 20న మన నెట్ఫ్లిక్స్ లోనే స్ట్రీమ్ అవబోతుంది ఈ సినిమా కూడా. చూద్దాం ఎలా ఉంటుంది. సో వచ్చిన తర్వాత సినిమా చూసి అది ఎలా ఉందో రివ్యూ చేద్దాం. బాగుంటే బాగాలేకపోతే వదిలేద్దాం. ఇటువంటి ఓటీటీ సినిమాల గురించి కావచ్చు, లేదంటే వెబ్ సిరీస్ గురించి కాదు, తమిళ వర్షన్ సినిమాల గురించి కావచ్చు, మలయాళం కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఏదైనా సరే మన ఛానల్లో ఉంటాయి. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, లేదంటే మన ఇన్స్టాలో ఫాలో అవుతూ ఉండండి.